హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్ చూసాక మీలో ఎంతమందికి చాలా డల్ ఎపిసోడ్ అనిపించింది? నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు ఇంకా డల్ ఎపిసోడ్. అట్లీస్ట్ నిన్న పులిహార పంచాయతీలన్నా ఉన్నాయి, కనీసం కొంతమందికి నచ్చుతుంది అనుకోవచ్చు. బట్ ఈరోజు అది కూడా లేదు. చాలా అంటే చాలా డల్. అండ్ ఆల్సో కెప్టెన్సీ టాస్క్ ఏదైతే ఉందో అది చాలా ఇంటెన్సివ్గా జరుగుతుందేమో, మంచి పెడతారేమో అనుకున్నాను. బట్ ఎందుకో కుదరలేదు. నాకు తెలిసి బిగ్ బాస్ టీం కూడా అర్థమైపోయినట్టు ఉంది. లైక్ మనం ఏదో పెద్ద కంటెంట్ని తీసుకొచ్చేద్దాం అనుకున్నాం, బట్ ఏ కంటెంట్ రావట్లేదు అన్న విషయం వాళ్ళకి అర్థమైపోయింది. ఎందుకంటే వీళ్ళు ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయిందనో లేకపోతే ఇంకోటనో మొత్తానికి ఏదో చూపించుకోవచ్చు. సంజన గారు కూడా కొద్దిగా తగ్గారు, అండ్ మిగిలిన వాళ్ళు కూడా అంత పెద్ద హడావుడి చేసేవాళ్ళు లేరు కాబట్టి కొత్త పెంటలు ఏమీ జరగట్లేదు. సో విత్ ఇన్ షార్ట్ టైం చాలా పెద్దది రాబోతుందని న్యూస్. మరి నేను లీక్ లాంటివి చేయలేను కాబట్టి నాకు తెలియదు కూడా. తెలిసిన దాంట్లో సోషల్ మీడియాలో చూస్తున్న దాని ప్రకారం చూసుకుంటే వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు అని చెప్పని వస్తుంది చిన్న లీక్. మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. బట్ వస్తే మాత్రం వాళ్ళతో చాలా పెద్దది ఉంటుంది. సో ఇప్పటి వరకు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళంట, మరి ఎవరో చూడాలి. అందులో అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళు ఉంటారా అనేది డౌట్ అంటున్నారు. స్వామి ఎట్టి పరిస్థితుల్లో రప్పించండి నాయన, మీకు దండం పెడతా. వీ వాంట్ అలేఖ్య చిట్టి పికిల్స్. సో మీలో ఎంతమందికి అలేఖ్య చిట్టి పికిల్స్ నుంచి రమ్య మోక్ష గారు రావాలనుకుంటున్నారో దయచేసి లైక్ చేసి ఒకసారి కామెంట్ చేయండి. అట్లీస్ట్ ఎంతమందికి ఉందో చూద్దాం సరదాగా. సో ఇంక లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో ఓపెన్ చేయడమే. రీతు గారు ఒక చోట కూర్చొని మా ఇద్దరిలో ఎవరిని సేవ్ చేస్తూ డేంజర్ వచ్చినప్పుడు అని డీమోన్ అడిగితే డీమోన్ ఆటోమేటిక్గా రీతు గారని అన్నారు. సో తనుజ గారు అక్కడే ఉన్నారు. వెంటనే మన పవన్ ఏదో అన్నాడబ్బా, ఒకవేళ సోల్జర్కి ఛాన్స్ వస్తే తనుజ గారు సోల్జర్నే చేస్తారన్నట్టు చెప్పారు. ఆవిడ హర్ట్ అయిపోయి వెళ్ళిపోయింది. ఉత్తిదే ఇదంతా నాటకం, సోది నాటకం ఏం లేదు. అలా డల్ కన్వర్జేషన్సే జరిగాయి. ఆ తర్వాత బిగ్ బాస్ అందరినీ వరుసగా నుంచోబెట్టి ఇంటికంటూ కొన్ని నియమాలు ఉన్నాయి, ఆ నియమాలను మీరు ఉల్లంఘిస్తున్నారు, అందరూ తెలుగులోనే మాట్లాడాలి, తెలుగు రాని వాళ్ళు తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారంటే అందులో అర్థం ఉంది. బట్ తెలుగు వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది తెలుగులో మాట్లాడకుండా ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు. ఇది మీకే కాదు చూసే జనాలకు కూడా చాలా ఇరిటేషన్ తెప్పిస్తుంది అని చెప్పారన్నారు. యాక్చువల్గా వాస్తవంగా చూసుకుంటే అదే కరెక్ట్. నిజంగా మనీష్ గారు మాట్లాడే మాటలో మనీష్ గారు ఎక్కడో యూఎస్ ఫ్రాన్సిస్కో నుంచి వచ్చినట్టు అన్ని ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంటే ఎవరికి అర్థమవుతాయి? చదువుకున్న వాళ్ళకైతే అర్థమవుతాయి. అండ్ అంత చదువుకున్న వాళ్ళకైనా కానీ కొన్ని పదాలు అర్థమై సావట్లేదు, అసలు ఏందో అర్థం కాలేదు. సో నాకు తెలిసి మనీష్ గారు లాంటి వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు కదా, సో అలాంటి వాళ్ళ కోసం అవుతుంది. నాకు తెలిసి అంత తెలుగు రాని లేకపోతే మన భాష రాని సంజన గారు కూడా తెలుగులో బూతులు మాట్లాడుతూనే దాటి చేస్తూ ఇటు చేస్తూ ఏదేదో మాట్లాడుతుంది మొత్తానికి. బట్ మన వాళ్ళు మాత్రం ఏమీ మాట్లాడట్లేదు, అన్ని ఇంగ్లీష్లోనే కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే కొంతమందికి బూతులైనా లేదా ఏదైనా తిట్టాలని ఏదైనా ఉన్నా కానీ ఆటోమేటిక్గా కొంతమందికి ఇంగ్లీష్ వచ్చేస్తుంది. ఆ ప్రాసెస్లో భాగంగా వస్తుందేమో తెలియదు కానీ. సో మొత్తానికి బిగ్ బాస్ అయితే ఇక మీదట ఇలా మాట్లాడొద్దని చెప్పి పనిష్మెంట్గా 1 గంటలు పెంచారనమాట. టెనెంట్స్కి 1 గంట, ఓనర్స్కి 1 గంట పెంచారు టైమర్. తర్వాత ఒక సోది టాస్క్ జరిగిందబ్బా. అసలు ఈ టాస్క్ పెట్టినోడికన్నా అర్థమైందో లేదో కూడా తెలియదు. లేదా నేను మందబుద్ధి క్యాండిడేట్ని, కోడిబుర్ర క్యాండిడేట్ని కాబట్టి నాకు అర్థం కాలేదు. ఏం లేదబ్బా, 2 గ్రూపులుగా డివైడ్ అయిపోయినాయి. టెనెంట్స్ ఓనర్స్ 2 గ్రూపులుగా డివైడ్ అయిపోతారు. వాళ్ళకి ఒక ఫోన్లు పెట్టారు, బజర్లు పెట్టారు. అవతల వాడు యువతల వాడు కలిపి ఇద్దరు నొక్కితే ఇద్దరికి టైం తగ్గిపోద్ది. అలాని ఇద్దరు కలిపి నొక్కకుండా ఉంటే ఇద్దరికి టైం పెరిగిపోద్ది. ఏందో అర్థం కాలేదు. మీకు ఏమైనా అర్థమైతే దయచేసి కామెంట్ పెట్టరా. నాకు ఈ టాస్క్ అస్సలు అర్థం కాలేదు. 2వ సారి చూద్దామన్నా కూడా చిరాకు వచ్చింది. ఏం లేదు, అవతల బజర్ నొక్కకుండా ఫోన్లో ఆడిని 30 నిమిషాల్లో ఆడిని అలా కంటిన్యూగా మాట్లాడిస్తూ ఏదో మాటల్లో పెట్టి బజర్ నొక్కకుండా చేయాలి. అంటే నేను నొక్కాలి, నా ఎదుటోడు నొక్కకుండా ఉండాలి బజరు. సో అవతల కూడా అలాగే అన్నారు. ఏం లేదు, ఇద్దరు శుభ్రంగా నాటకాలు ఆడుకుంటే ఇద్దరు బజర్ నొక్కేసి నువ్వు నొక్కొద్దంటే నువ్వు నొక్కొద్దు అన్నట్టు ఏదో ఒక చిన్న డ్రామా చేశారు. నాకైతే పెద్ద వర్కౌట్ అవ్వలేదు. ఒకవేళ మీకు వర్కౌట్ అయితే కనుక దయచేసి ఎందుకు వర్కౌట్ అయిందో కామెంట్ చేయండి. ఇలాంటి జనాలకు నచ్చమని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చుతుందో లేదో నాకు తెలియట్లేదు. ఆ తర్వాత భరణి గారు ఈ రోజు కొంచెం లోలో ఉన్నారు. ఆయన పెయిన్ కిల్లర్ సేవ తీసుకున్నారంట. సో భరణి గారు నిన్న ఇమ్మాన్యుయల్ని ట్యాగిల్ చేశారు కదా వీల్ టాస్క్లో. ఆ వీల్ టాస్క్లో ట్యాగిల్ చేసినప్పుడు గెలవటానికి నేను గెలిచానేమో కానీ పేరుకి, బట్ లోపల భరణి అనేది ఒకడు ఉంటాడు కదా, నా సెల్ఫ్కి నేను సారీ చెప్పుకోలేకపోతున్నాను, నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను, నువ్వు చాలా బాగా ఆడావని చెప్పని అన్నారు. ఆ కైండ్ ఆఫ్ సారీ, ఆ ఫర్గివ్నెస్ అనేది చాలా తెలివిగా మంచి మాటలతో అడిగారు. గుడ్. సో ఈ టైం లైన్ ఏదైతే ఉందో 0కి రావాలి అనే ఒక టాస్క్ ఉంది కదా నిన్నటిదే, అది ఫస్ట్ 0 ఎవరైతే అవుతారో వాళ్ళు విన్ను. సో ఆ లెక్కను చూసుకుంటే ఫస్ట్ 0 అయింది ఓనర్స్కి. అంటే మన కామనర్స్ ఎవరైతే ఉన్నారో అగ్ని పరీక్ష నుంచి వచ్చారో వాళ్ళకి ఫస్ట్ 0 అయిందనమాట. సో వాళ్ళు విన్నర్. ఆ తర్వాత మార్నింగ్ అయింది. మార్నింగ్ అవగానే పాపం భరణి గారు వచ్చి సుమన్ శెట్టి గారితో మాట్లాడుతున్నారు. మామూలుగానే మాట్లాడుతున్నారు, బట్ సడన్గా ఒక టైప్ హై వచ్చింది అబ్బాయి. ఇవాళ ఎంటైర్ ఎపిసోడ్లో నాకు బాగా పిచ్చ కిక్ ఇచ్చిందంటే ఆ కేవలం ఆ చూపించిన ఆ 1 నిమిషం మాత్రమే. 50 నిమిషాల్లో ఆ 1 నిమిషం నాకు భలే టచింగ్ అనిపించింది. భరణి గారు సుమన్ శెట్టి గారు చాలా నార్మల్గా అదే ఉంటుంది కదా, ఓకే మనకి కరెక్ట్ ఏజ్ పర్సన్ తగిలినప్పుడు ఆ వైబ్ కరెక్ట్గా కుదురుతుంది కదా. మనం ఏం మాట్లాడుతున్నామో, మనం ఏం అనుభవించామో అదే పరిస్థితిని అనుభవించి వచ్చి అదే కేటగిరీలో ఉన్న ఒక పర్సన్ మనం అదే విషయాల్ని ఆ పెయిన్ని షేర్ చేసుకుంటుంటే వచ్చే ఫీల్ ఉంటుంది చూడండి, వేరే లెవెల్. ఇప్పటి వరకు చూపించిన ఎమోషన్స్, ఇప్పటి వరకు చూపించిన రిలేషన్స్ ఇవన్నీ ఫేకో రియలో నాకు తెలియదు కానీ ఈ 1 నిమిషంలో మాత్రం భరణి గారు సుమన్ శెట్టి గారు ఒకరినొకరు పట్టుకుని ఏడ్చినప్పుడు చాలా చాలా
చాలా ఎమోషనల్ అయిపోయినా చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను కూడా. అంత బాగా అనిపించింది అసలు. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని మీరు చాలా బాధపడుతున్నారు అనే విషయం నాకు తెలిసిందని చెప్పి సుమన్ శెట్టి గారు జెన్యున్గా కన్నీళ్ళు పెట్టుకోవడం. అందుకే సుమన్ శెట్టి గారికి ఎందుకు ఇంత బయట ఇంత జెన్యున్గా ఫాలోవర్స్ వస్తున్నారు, జెన్యున్గా ఓటర్స్ వస్తున్నారు అంటే ఇందుకే. ఒక మనిషిని ఇంకో మనిషి అదేలే ఇంకెంత సాగదీసిన అంతే. ఒక పరిస్థితిలో ఉన్న పర్సన్ని అదే పరిస్థితుల్ని చూసి వచ్చిన ఇంకో పర్సన్ వచ్చి ఓదార్స్తున్నప్పుడు వచ్చే ఫీల్ అంతా ఇంత కాదు, వేరే లెవెల్ హైలో వస్తుంది అనమాట. అది నేను ఈరోజు కళ్ళారా చూశాను, నాకు చాలా బాగా అనిపించింది. వాళ్ళిద్దరు బాగుండు, ఇంకొంచెం ఎక్కువసేపు ఫుటేజ్ ఉన్నా బాగుండు అనిపించింది, అంత బాగా నచ్చింది నాకు. సో ఇమీడియట్గా వెంటనే ఆ ఫుటేజ్ కొంచెంసేపు ఉంచుతారనుకుంటే ఇమీడియట్గా వెంటనే రంగస్థలంలో సాంగ్ వేశారు. ఆ సాంగ్ వేసినప్పుడు అందరూ డాన్స్ చేశారు. ఆ డాన్స్ అయిపోయిన తర్వాత సంజన గారు ఈరోజు శారీ కట్టుకుని వచ్చి ఆవిడ తినే భోజనంలో ఒక ముద్ద తీసుకుని వెళ్ళి రీతు గారికి పెట్టింది. స్వామి టేస్ట్ ఎలా ఉందని వెంటనే అసలు పోల్చకూడదు కానీ ఊరకొక్కలాగా అందరూ ఒకసారిగా వచ్చి మీదడిపోయారు. ప్రియా ఎందుకు ఈ మధ్య ఇంత పెంట కంటెస్టెంట్లా తయారవుతుందో అర్థం కావట్లేదు. ఎందుకంత కోపం అవుతుందంటే అమ్మ వీళ్ళు అగ్ని పరీక్షలు వీళ్ళు మనం చూస్ చేసుకుని ఎక్కడో ఉంటారు వీళ్ళు అనుకున్నప్పుడు వీళ్ళు ఎంత సెన్సిలెస్గా బిహేవ్ చేస్తుంటే ఆ పేరుకి ఓనర్స్ అన్న మాటకి వీళ్ళు ప్రతిదాన్ని పర్సనల్గా తీసేసుకుని నిజంగానే వీళ్ళు మా ముందు అన్నట్టు ఆవిడ ఏదో సుపీరియారిటీలో ఫీల్ అవుతాయి. స్వామి నాకు అదే చాలా చిరాకు. అసలు గేమ్ ఎంత మంచిగా ఆడి ఎంత మంచి ఇంప్రెషన్ తీసుకొస్తుందో తన మాటల వల్ల తన బిహేవియర్ వల్ల వాటన్నిటిని ఒకసారిగా పీకేలా చేసుకుంటుంది. అసలు అంత పెంటలా వద్దులే స్వామి, నోట్లోంచి పూతులు వస్తాయి, అంతలా చేసుకుంటారు. ప్రియ గారు వచ్చి ఒక చిన్నదాన్ని తీసుకుని వచ్చి మధ్యలో మనీష్ గారిని తీసుకుని వచ్చి హరీష్ గారిని తీసుకుని వచ్చి వాళ్ళందరి చేత పెంట చేయించి అదొక సైకోటిక్ ఆనందం అనమాట. బట్ స్టిల్ సంజన గారు అందరికీ సమాధానం చెప్పారు. నేను నా ప్లేట్లో ఉన్న ముద్దను తీసుకుని రీతుకు పెట్టాను, అందరు దాంట్లో అది తీసుకోలేదండి. ఫుడ్ గురించి ఎంతసేపు నువ్వు ఎంత వాదిస్తే పక్కనోడు కడుపులోకి వెళ్ళే ముద్ద గురించి నువ్వు ఎంత వాదిస్తే నీ ఓటింగ్ అంత తగ్గిపోద్ది. క్లియర్ కట్గా అన్ని బిగ్ బాస్లోనూ చూడాలి. నువ్వు పక్కనోడి విషయంలో పక్కనోడికి ప్లస్ అవుతున్న విషయంలో నువ్వు వేలు పెట్టి కెలికితే అది నెగిటివ్ నీకే అవుతుంది. నెక్స్ట్ బిగ్ బాస్ ఆదేశాలు వచ్చాయన్నమాట. ఓనర్స్ ఎవరైతే గెలిచారో ఇప్పుడు వాళ్ళందరూ క్యాప్టెన్సీ టాస్క్ అర్హులు కాబట్టి వాళ్ళ నుంచి ఒక నలుగురు తీసేసి మిగిలిన వాళ్ళు మాత్రమే క్యాప్టెన్సీ టాస్క్ ఆడాలి. సో ఒక నలుగురిని తీసేయండి అంటే అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుని వీళ్ళకంటే వీళ్ళ బెస్ట్, వీళ్ళ వర్సెస్ వీళ్ళు అనుకుని ముందుగానే అనుకుని సో కొంతమంది పేర్లని పక్కకి తీశారనమాట. అందులో మొదటి పేరు ప్రియ గారు, ఆ తర్వాత హరీష్ గారు, ఆ తర్వాత శ్రీజ, ఆ తర్వాత సోల్జర్ పవన్. వీళ్ళ నలుగురిని తీసి పక్కన పెట్టేశారు. వాటికి రీజన్స్ కూడా చెప్పుకున్నారు. బట్ ఆ రీజన్స్ వాళ్ళు ఎంతవరకు అయ్యే తెలియదు. సో ఫైనల్గా అనౌన్స్ చేసేటప్పుడు వచ్చినప్పుడు ఎవరెవరిని తీసేశారు అన్నప్పుడు ప్రియ గారు గోల చేశారు. స్వామి పెంట గోల చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది. అబ్బా శ్రీజ కూడా అసలు అబ్బా ఇప్పటి వరకు రాలేదు ఈ పిల్ల దగ్గర ఇరిటేషన్ అనుకున్న ప్రతిసారి కూడా లాస్ట్ ఎపిసోడ్ నుంచి ఇప్పుడు పెంట నామినేషన్ ఎపిసోడ్ నుంచి ఈ 3 రోజులు ఆవిడకి పూర్తి నెగిటివ్. స్వామి శ్రీజ ఒక్క విషయంలో కరెక్ట్గా వచ్చి కరెక్ట్ పాయింట్ పెట్టింది, కరెక్ట్గా మాట్లాడింది అన్నదే లేదు. ప్రతి ఒక్కరిని మిస్అండర్స్టాండ్ చేసుకోవడం, నిజంగా ఈవిడ కూడా ఓనర్లో ఫీల్ అయిపోవడం. నాకు తెలిసి ప్రియా పక్కన ఉన్నంత అంతే, ఇంకా అయిపోద్ది. ఇంకా ఎవరు తుడిచిపెట్టి పోవాల్సింది. ఇంకా లగేజ్లు ఒక్కొక్కరు సర్దుకుంటారు చూడండి. కామనర్స్ అందరూ టప్ అని పీకుతారు. వాళ్ళు ఇలాగే ఉంటాయి. వాళ్ళ నలుగురిని పక్కన పెట్టేస్తే సెలెక్ట్ చేసిన ముగ్గురిని ఎందుకు సెలెక్ట్ చేశారు అని చెప్పని అన్నారు. మొదటిదే భరణి గారిని తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే ఆర్గ్యుమెంట్స్ ఇంతలా జరగవు. బేసిక్గా ఇప్పటి వరకు ఎందుకు తీసుకున్నారు, ఎందుకు పక్కన పెట్టారు అన్నందుకు ప్రియా శ్రీజ వీళ్ళందరూ గోల్లేసి కేకలేసి పెంట చేశారు. అదే భరణి గారు వచ్చారనుకో ఏదైనా డెసిషన్ చేసుకునేటప్పుడు ఇలాంటి పెంట జరగకుండా ఆయన కరెక్ట్గా మాట్లాడతారు అని చెప్పని భరణి గారిని తీసుకున్నారంట. నెక్స్ట్ మనీష్ గారిని తీసుకున్నారు. మనీష్ గారు ఇంకా తెలివిగా ఉంటారు కాబట్టి అసలు ఏదైనా సిచ్యువేషన్ అయితే ఏదైనా ప్రాబ్లం అయితే అది ఇలా డిస్కషన్స్ వైపు కూడా రాకుండా ఆయనే కరెక్ట్గా సాల్వ్ చేస్తాడు. ఇలాంటి ఒక తెలివైన పర్సన్ క్యాప్టెన్సీ ఉంటే బెటరు అని చెప్పని ఫీల్ అయ్యారంట. మూడోది డీమన్ పవన్ సెలెక్ట్ చేశారు. ప్యూర్లీ నాకు తెలిసింది డీమన్ పవన్ అనేది రీతు గారే కావాలని ఏదో చిన్న పాలిటిక్ టైప్ ఏదో చేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ టైపో లేకపోతే ఇంకోటో ఫేవరెటిజమో మొత్తానికి ఏదో చేసి డీమన్ పవన్ గారిని ఉంచారు. డీమన్ పవన్ గారిని ఎందుకు ఉంచారంటే ఇతను న్యూట్రల్గా ఉంటారు. అంటే ఆ గ్రూప్ వాళ్ళకే అంటే టెనెంట్స్కి ఓనర్స్కి ఇద్దరికి చాలా న్యూట్రల్గా ఉంటాడు కాబట్టి కావాల్సినోడు కాబట్టి ఇతనైతే ఇద్దరికి బెనిఫిట్ అవుతుంది అని చెప్పని తీసుకున్నారంట. బిగ్ బాస్ వెంటనే ఇప్పుడున్న ఈ ముగ్గురిని కలిసి ఒక పర్సన్ని సెలెక్ట్ చేసుకోండి అని చెప్పని అడిగారు. అంటే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు విన్ చేసిన గ్రూప్లోంచి వాళ్ళలోంచి ఒకరిని తీసుకోమంటే వీళ్ళందరూ యునానిమస్గా వెంటనే ఇమ్మాన్యుయల్ అని చెప్పని అన్నారు. అంటే ముగ్గురు మైండ్లోనే ఒకే పేరు ఉంది, అది కరెక్ట్గా బయటకు వచ్చిందనమాట. గుడ్, యాక్చువల్లీ పోనీ మంచి ఇంప్రెషన్ క్రియేట్ అయింది. బట్ ఇమ్మాన్యుయల్ గారు వేరే లెవెల్ ఆడారు, మాట్లాడుకుందాం. సో ఇలా నలుగురు ఇప్పుడే క్యాప్టెన్సీ కంటెండర్స్ అనమాట. సో బేసిక్గా క్యాప్టెన్సీ టాస్క్ ఏంటంటే రంగు పడుద్ది అని చెప్పని ఒకటి ఉంటుంది కదా టాస్క్, మీకు ఆల్రెడీ తెలిసిందే. ప్రతి బిగ్ బాస్లో ఉంటుంది అబ్బాయి. ఇది ఏం లేదు, ఒక ప్లెయిన్ షర్ట్స్ ఇస్తారు, వాళ్ళ చేతికి రంగులు ఇస్తారు. ఆ రంగులు ఒకరికొకరు పూసుకోవాలి. ఎండ్ బజర్ మోగే టైంకి ఎవరు ఒంటి మీద ఉన్న షర్ట్ మీద అయితే తక్కువ రంగు ఉంటుందో వాళ్ళు విన్ అనమాట. ఎవరికైతే ఎక్కువ రంగు ఉంటుందో వాళ్ళు ఆ టాస్క్లో అవుట్ అనమాట. ఫస్ట్ స్టేజ్లో అవుట్. అలా 3 స్టేజెస్ ఉంటాయి అనుకుంటా, ఒక్కొక్కరు పోతారు. మొదటి స్టేజ్లో మనీష్ గారు పోయారు, లైక్ ఇసిరేసుకున్నారు ఎలా. సో మనీష్ గారికి ఎక్కువ రంగు ఉంది, పోయింది. సో నెక్స్ట్ రౌండ్లో భరణి గారు వెళ్ళిపోయారు. అంటే భరణి గారు చాలాసార్లు లైన్ కూడా దాటారు. సో భరణి గారు కూడా వెళ్ళిపోయారు.
థర్డ్ రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. అది థర్డ్ ఫైనల్, అదే ఇమ్మాన్యుయల్ అండ్ డీమన్ పవన్ వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. సో ఒకరినొకరు కొట్టుకున్నారు, చేసుకున్నారు, చాలా హెల్దీగా ఆడారు. బట్ ఇమ్మాన్యుయల్ మాత్రం వేరే లెవెల్ ఎఫర్ట్స్ స్వామి. అవతలోడు ఫిజికల్ స్ట్రెంత్ ఎలా ఉంది ఏంటి ఏమీ ఆలోచించకుండా ఎంత వీలైతే అతని వల్ల ఎంత స్ట్రెంత్ అయితే అంత పెట్టి ఎఫర్ట్స్ అన్నీ పెట్టి కింద మీద పడైనా సరే పాపం చాలా ఎఫర్ట్స్ పెట్టాడు. నాకు చాలా బాగా అనిపించింది. ఈరోజు గెలిచిన వాళ్ళకన్నా, గెలిపించిన వాళ్ళకన్నా, టాస్క్ ఆడిన వాళ్ళకన్నా, అందరికన్నా కూడా నాకు ఇమ్మాన్యుయల్ చాలా బాగా నచ్చాడు అకార్డింగ్ టు దిస్ టాస్క్. చాలా హెల్తీగా తీసుకున్నాడు, ఆర్గ్యుమెంట్ చేయలేదు, గొడవలు చేయలేదు, నో అంటే మాట్లాడలేదు, ఏమీ చేయలేదు. ఇంతకుముందు జరిగిన అన్నీ గుర్తుపెట్టుకుని, అంటే ఆ కర్రల టాస్క్ ఉంది కదా, కర్రలు లాగే దాంట్లో ఇమ్మాన్యుయల్ని తీసేశారు కదా, సో అది గుర్తుపెట్టుకుని నోటిని అదుపులో పెట్టుకుని, ఆయన ఎప్పుడు అదుపులోనే ఉంటారనుకోండి, బట్ స్టిల్ అసలు ఏది మాట్లాడకుండా సైలెంట్గా గేమ్ మీద మాత్రమే ఫోకస్ చేసి చివరి నిమిషం వరకు నిలబడ్డాడు స్వామి. నాకు తెలిసి టు బీ ఫ్రాంక్ ఇద్దరు టీషర్ట్స్ చాలా సిమిలర్గా ఉన్నాయి రంగులు అంటుకున్న విషయంలో. మరి అది పూర్తిగా సంచాలక్ కావాలి కాబట్టి సంచాలక్గా రీతూ ఉన్నారు కాబట్టి ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇంకా ఇచ్చేసినట్టుంది. చూసే వాళ్ళకి కొంతమందికి ఫేవరెట్ అనిపించవచ్చు. చాలా క్లోజ్ కాల్ అసలు. టీషర్ట్స్ ఇక్కడ రంగులు కొంచెం ఉన్నాయి, బట్ ఇంకేందో మనం చెప్పలేం కదా. సో అది ఎలా కాల్ తీసుకున్నారనేది రేపు పొద్దున్న తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే ఎవరు విన్ను అని చెప్పాను కానీ రీతు డీమన్ పవన్ విన్ అని చెప్పాను అన్నారు. సో ఆల్రెడీ కాల్ చేసే క్యాండిడేట్ వాళ్ళ గ్రూప్ నుంచి వచ్చినోడే కాబట్టి వాళ్ళందరూ చప్పట్లు కొట్టేశారు. ఈవిడ సేఫ్, ఆయన సేఫ్, సో ప్రాబ్లం లేదు. బట్ కొద్దిగా బాధ అనిపించింది ఏంటంటే ఇమ్మాన్యుయల్ గారు దగ్గర వరకు వచ్చి వెళ్ళిపోయారు. క్లోజ్ కాల్ అంతే, మనం ఇంకా ఎవరిని ఏం అనడానికి లేదు. రెండు టీషర్ట్లు చాలా సిమిలర్గా ఉన్నాయి, కరెక్ట్గా రంగు అద్దుకున్నట్టు ఉన్నాయి. బట్ ఆవిడ ఏ ఆస్పెక్ట్స్ మీద తీసుకుందో తెలియదు కానీ డీమన్ పవన్ క్యాప్టెన్ అయ్యారనమాట. సో సెకండ్ క్యాప్టెన్ ఆఫ్ ద హౌస్ ఈస్ డీమన్ పవన్. మొదటి సంజన గారు ఈ రోజు నుంచి అయిపోయింది. అట్లీస్ట్ రేపటి నుంచి అయినా కానీ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే క్యాప్టెన్సీ బ్యాడ్జ్ ఏదైతే ఉందో అది సంజన గారికి ఈ రోజు నుంచి లేదు. ఈ రోజు నుంచి డీమన్ పవన్ క్యాప్టెన్. కాబట్టి ఇప్పటి వరకు సంజన గారు ఆడుకున్న ప్రతి ఆటనే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మన కంటెస్టెంట్స్ వాళ్ళందరూ తిరిగి ఇచ్చేయచ్చు. ప్రతి మాటకి గొడవ పెట్టుకోవచ్చు, ప్రతి దానికి హడావిడి చేయొచ్చు. ఈవిడ దగ్గర ఆ పవర్ లేదు కాబట్టి ఇప్పుడు ఈవిడిని విచ్చలు విడిగా ఆడుకోవచ్చు, మామూలుగా కాదు అసలు. పనిష్మెంట్లు ఇచ్చుకోవచ్చు, పనులు చేయించుకోవచ్చు, 1కి 2 సార్లు పని చేయించుకోవచ్చు, అన్హైజీనిక్ ఉంటే తిట్టొచ్చు, ఏదన్నా జరగవచ్చు. అండ్ డైరెక్ట్గా నామినేట్ కూడా చేయొచ్చు అనమాట. నామినేషన్స్లో అంటే ఈవిడ బెస్ట్ అనుకుంటున్నాను నాకు తెలిసి. ఎలాగే వెళ్ళదు, బట్ జనాలు ఓట్లు వేయడానికి అలవాటు పడాలి కాబట్టి చేస్తారు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ రోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. అండ్ ఆ 1 మినిట్ని మీరు అబ్జర్వ్ చేశారా లేదనేది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ డైలీ మీకు రావడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏదైనా అనిపిస్తే కామెంట్ చేయండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.